హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో మనము వారాహి దేవి లేదా వారాహి అమ్మని గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. మరి శ్రీదేవి భాగవత పురాణం ప్రకారం వారాహిదేవి సప్తమాత్రికలలో ఒకరు. ఈవిడ పంచమి అంటే సప్తమాత్రికలలో 5వది అని అర్థం. మరి ఈ సప్తమాత్రికల్ని ఎవరు సృష్టించారు, దేనికోసం తెలుసుకుందాము. పూర్వం రక్తబీజుడనే రాక్షసుడు సృష్టిని అల్లకల్లోలం చేస్తున్నప్పుడు దేవతలందరూ మరి దుర్గాదేవిని పూజించగా దుర్గాదేవి ఈ సప్తమాత్రికల్ని సృష్టిస్తుంది ఈ రక్తబీజుని సంహారం కావించటానికి. అలా వారు ఈ రక్తబీజుని సంహారం కావిస్తారు. అయితే వారాహిదేవి కింద మానుష రూపంలో ఉండి పైన వరాహ తల కలిగి ఉంటుంది. ఆవిడ వాహనం మహిషి. అలాగే ఈవిడని పూజించడం వలన ధనప్రాప్తి మరియు శత్రునాశనం కలుగుతాయి. అలా భక్తులకి ఆవిడ మనశ్శాంతిని అలాగే విజయాన్ని చేకూరుస్తుంది. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని పూజిస్తూ ప్రత్యేకంగా ఆషాఢ గుప్త నవరాత్రులు అని చేపడతారు. నవరాత్రులు చేస్తారన్నమాట, పూజలు. ఈ నవరాత్రులలో హోమాలు, పూజలు అలాగే మరియు ఉపవాసం ఉండి ఆవిడకి నిరంతరం పూజలు పునస్కారాలు చేస్తారు. దానివల్ల ఆవిడ దయని పొందుతారు. ఈ నవరాత్రులు ప్రత్యేకంగా ఈ పూజలని అందుకుంటుంది వారాహి తల్లి. మరి వారాహి తల్లిని పూజించటం అత్యంత భక్తిదాయకం. మరి ఈవిడ సప్తమాత్రికలలో ఒకరు అని చెప్పాం కదా, అలాగే అత్యంత శక్తివంతమైన దేవత ఈవిడ. సో అవండి వారాహి అమ్మన్ గురించి విశేషాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని విశేషాలతో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.